మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 29న బుధవారం రోజు ఆషాఢ పౌర్ణమి వస్తుంది. ఈ ఆషాఢ పౌర్ణమికి గురు పౌర్ణమి అని, వ్యాస పౌర్ణమి అని పేర్లు ఉన్నాయి. పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది. అయితే ఈ గురు పౌర్ణమి రోజున లక్ష్మీదేవితో పాటుగా గురు స్వరూపమైన సాయిబాబాను, అలాగే వ్యాస మహర్షిని పూజించాలి. ఇది చాలా పవిత్రమైన రోజు, ఎన్నో అతీత శక్తులు కలిగిన పౌర్ణమి. అయితే ఈరోజు కలబంద ముక్కతో ఇలా చేస్తే చాలు, ఎంత తిన్నా తరగని ఆస్తి వస్తుంది. కష్టాలన్నీ పోతాయి, పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. కటిక దరిద్రుడైన కుబేరుడిగా మారిపోతాడు. అసలు కలబంద అంటే సామాన్యమైన ముక్క కాదు. దీన్ని సంజీవనితో సమానంగా చూస్తారు. ఆయుర్వేదంలో దీనికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఆధ్యాత్మికంగా అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. మనకు తెలిసి కలబందలు కేవలం అందానికి, ఆరోగ్యానికి మాత్రమే వాడుతుంటారు. ముఖానికి రాసుకోవడానికో, జుట్టుకు రాసుకోవడానికో, లేదా షుగర్ వంటి వ్యాధులు ఉన్నవారు జ్యూస్ తాగడానికో వాడుతుంటారు. ఆరోగ్యపరంగా ఇందులో ఎన్ని ఔషధ గుణాలున్నాయో మనందరికీ తెలుసు. కడుపులో ఉన్న మలినాలను, విష పదార్థాలను ఎలా అయితే ఈ కలబంద బయటకు పంపిస్తుందో, అలాగే మన ఇంటికి పట్టిన దరిద్రాన్ని, పీడను, దోషాలను కూడా తరిమి కొట్టే శక్తి ఈ కలబందకు ఉంది. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఈ ముక్కపై ఉంటుంది అని పురాణాలు చెబుతున్నాయి. ముక్కోటి దేవతలు కూడా ఈ కలబంద ముక్కలు కొలువై ఉంటారు. అందుకే పూర్వం నుండి మన పెద్దలు ఇంటి ముందు కలబందను కట్టేవారు. ఎందుకంటే కలబందకు ధనాన్ని ఆకర్షించే శక్తి అద్భుతంగా ఉంటుంది. అయస్కాంతం ఇనుమును ఎలా అయితే ఆకర్షిస్తుందో, ఈ కలబంద మొక్క డబ్బును, ఐశ్వర్యాన్ని అలా ఆకర్షిస్తుంది. అదే సమయంలో కష్టాలను, నరదృష్టిని, ఏడుపులను తరిమికొట్టే శక్తి దీనికుంది. మరి ఇంతకీ అద్భుతమైన శక్తులున్న ఈ కలబందతో ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు ఏం చెయ్యాలి, ఆ పరిహారం ఎలా చెయ్యాలి అనే విషయాలను ఇప్పుడు మనం చాలా వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ పవిత్రమైన పౌర్ణమి మీ తలరాతను మార్చబోతుంది గనుక దయచేసి ఎక్కడా నిర్లక్ష్యం చెయ్యకండి. అదృష్టం పలుపు తట్టినప్పుడు అశ్రద్ధ చెయ్యకూడదు. మీకోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీ కుటుంబం ఎల్లప్పుడూ నవ్వుతూ గడపడం కోసం ఈ పరిహారాన్ని పూర్తిగా అర్థం చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. శ్రీమాత్రే నమః అని కమెంట్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. ఇక విషయంలోకొస్తే, ఈ పౌర్ణమి అనేది దృష్టిదోష నివారణకు చాలా చాలా పవర్ఫుల్ డే. సాధారణంగా మనకు ఏవైనా పనులు ఆగిపోతున్నా, ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతున్నా, డబ్బు నిలబడకపోయినా దానికి ప్రధాన కారణం నరదృష్టి అని శాస్త్రాలలో ఉంది. నరుడి దృష్టికి నాపరాలు కూడా పగులుతాయి అంటారు కదా. అటువంటి భయంకరమైన దృష్టిని తీసేయడానికి ఈ పౌర్ణమిని మించిన రోజు లేదు. కాబట్టి ఈ పౌర్ణమి నాడు సాయంత్రం సంధ్యా సమయంలో మీ కుటుంబ సభ్యులందరికీ, ముఖ్యంగా చిన్నపిల్లలకు, సంపాదించే వ్యక్తులకు దృష్టి తగలకుండా ఉండాలంటే కాలికి నల్లదారం కట్టుకోవడం చాలా మంచిది. దీనికోసం మీరు పూజా సామాగ్రి షాపులో దొరికే ఒక నల్ల దారాన్ని లేదా సాధారణ నల్లటి తాడును తీసుకోండి. ఆ దారాన్ని మీ చేతిలో పట్టుకుని ఈ చిన్న మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఆ మంత్రం ఏమిటంటే, ఓం లం లం లం, ఓం లం లం లం, దృష్టి నివారయామి, దృష్టి నివారయామి. చాలా చిన్న మంత్రం ఇది. ఇలా 11 సార్లు ఈ మంత్రాన్ని జపించి ఆ దారానికి బలం చేకూర్చిన తర్వాత ఆ నల్లతాడును ఆడవారైతే ఎడమకాలికి, మగవారైతే కుడికాలికి కట్టుకోవాలి అని శాస్త్రం చెబుతోంది. ఇలా మంత్రించి కట్టుకున్న నల్లతాడు రక్షరేఖలా పనిచేస్తుంది. దీనివల్ల మీకు ఎటువంటి చెడు దృష్టి తగలదు, శత్రువుల ప్రయోగాలేవీ పనిచేయవు. ఇక ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ గురువుగారి ఆశీర్వాదాన్ని తీసుకోవాలి. కాబట్టి గురువులు ఉన్నవారు గురువు పాదాలకి పూజ చేసి ఆశీర్వాదం తీసుకోండి. ప్రత్యేకంగా గురువులు లేనివారు ఈ గురు పౌర్ణమి రోజున ఏదైనా దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఉన్న పంతులు గారి పాదాలకు నమస్కారం చేసి పంతులు గారికి 11 రూపాయలను దక్షిణగా వెయ్యండి. ఈ గురు పౌర్ణమి రోజున పండితుల ఆశీర్వాదం తీసుకుంటే మీ జాతకంలో గురుబలం పెరిగి విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది. ఇక మీ జీవితంలో కష్టాలే ఉండవు. గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ గురుస్వరూపమైన సాయిబాబాను పూజించాలి. ఈ పౌర్ణమి రోజున గురువులను పూజిస్తే రాత్రికి రాత్రే అదృష్టం వరించి మీ కుటుంబానికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది.
కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున ఇంట్లో సాయిబాబాను పూజించి సాయిబాబాకు నైవేద్యంగా పాలతో తయారు చేసిన స్వీట్లను నివేదించండి. ఈ గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఏదైనా సాయిబాబా దేవాలయానికి వెళ్ళి దునిలో కొబ్బరికాయను వేయండి. సకల పాపాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. దునిలో కొబ్బరికాయతో పాటుగా నవధాన్యాలు, ఒక కర్పూరం కూడా వేసి దునికి నమస్కారం చేసుకుంటూ ఓం కర్మధ్వంసినే నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదవండి. భయంకరమైన జాతక దోషాలన్నీ తొలగిపోయి సాయిబాబా అనుగ్రహం వెంటనే లభిస్తుంది. వివాహ సమస్యలు, ఉద్యోగ సమస్యలు పోవాలన్నా, ఉద్యోగంలో ప్రమోషన్లు రావాలన్నా ఈ గురు పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసి నానబెట్టిన శనగలను దారానికి గుచ్చి ఒక దండలాగా తయారు చేసి దత్తాత్రేయుని దేవాలయానికి వెళ్ళి ఆ శనగల దండను దత్తాత్రేయునికి సమర్పిస్తే వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది. అలాగే ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగులు చేసేవారికి ప్రమోషన్లు లభిస్తాయి. ఈ గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. ఎందుకంటే ఈ పౌర్ణమి రోజునే వ్యాస మహర్షి జన్మించాడు. పురాణాల ప్రకారం ఈ గురు పౌర్ణమి రోజున ఎవరైతే గురుదేవులను పూజిస్తారో అలాంటి వారికి కోరిన కోర్కెలన్నీ వెంటనే నెరవేరుతాయని వ్యాస మహర్షి వరమిచ్చాడు. వ్యాస మహర్షి వరమిచ్చినట్టుగానే పూర్వం చాలామంది భక్తులు వ్యాస మహర్షిని పూజించి ఎన్నో వరాలను పొందారు. వ్యాస మహర్షిని పూజించలేని వారు గురుస్వరూపమైన దక్షిణామూర్తిని పూజించినా, దత్తాత్రేయుడిని పూజించినా, సాయిబాబాని పూజించినా మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి కోరినన్ని వరాలను ప్రసాదిస్తానని స్వయంగా ఆ వ్యాస మహర్షి వివరించాడు. అదేవిధంగా ఈ గురు పౌర్ణమి రోజున రాత్రి సమయంలో చంద్రుణ్ణి చూస్తూ మీ మనసులో ఏదైనా కోరుకుని చంద్రుడికి నమస్కారం చేసుకోండి. కోరిన కోర్కెలన్నీ వెంటనే నెరవేరుతాయి. అలాగే ఈరోజు స్త్రీలు ఉదయం లేవగానే ఒక గ్లాసులో నీటిని తీసుకుని ఆ నీటిలో చిటికెడు కుంకుమను మరియు ఒక చుక్క పాలను, అలాగే 2 మిరియాలను తీసుకుని పొడిలాగా చేసి ఆ పొడిని కలిపి తర్వాత ఆ నీటిని మీ ఇంటి మెయిన్ డోర్ మీద చల్లుకోవాలి. అలా చల్లుకుంటే ఇంట్లోని దరిద్రం మొత్తం పోతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఇక అత్యంత శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజు కలబంద ముక్కతో చేసే ఆ అసలైన ఐశ్వర్య ప్రాప్తి పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఇప్పుడు చెప్పుకోబోయే కలబంద పరిహారం సాధారణంగా మనం ఇంటి గుమ్మం ముందు దిష్టి కోసం వేలాడదీసే పద్ధతి లాంటిది కాదు. ఇదొక ప్రత్యేకమైన, అత్యంత శక్తివంతమైన తాంత్రిక ప్రక్రియ. ధనాన్ని ఆకర్షించడానికి, మన దరిద్రాన్ని తరిమి కొట్టడానికి ఇదొక అద్భుతమైన మార్గం. అందులోనూ ఈ పౌర్ణమి ఒక అద్భుతమైన యోగంతో కలిసి రావడం అనేది ఒక విశేషం. ఈ పవిత్రమైన రోజున ఉదయం సంధ్యా సమయంలో కానీ లేదా సాయంత్రం సూర్యాస్తమయం అయ్యే సంధ్యా సమయంలో కానీ మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. అంటే 5 నుండి 7 మధ్యలో చేయాలి. ఈ ప్రక్రియ కోసం మీరు ముందుగా ఒక మంచి కలబంద ముక్కలు సేకరించుకోవాలి. ఈ ముక్క ఎక్కడి నుండి తెచ్చామన్నది ముఖ్యం కాదు, అది ఎంత జీవకళతో ఉందన్నదే ముఖ్యం. మీ ఇంటి ఆవరణలో ఉన్న కుండీలో పెరుగుతున్న మొక్కైనా పర్వాలేదు, లేదా మీరు బయట నర్సరీ నుండి కొనుక్కుని తెచ్చుకున్నదైనా పర్వాలేదు, పక్కింట్లో పొరుగింట్లో నుండి తెచ్చిన మొక్కైనా పర్వాలేదు, ఆఖరికి పొలాల గట్ల మీద సహజంగా పెరిగే మొక్కైనా సరే. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, ఆ మొక్క వాడిపోయి ఉండకూడదు, ఎండిపోయినట్లు ఉండకూడదు. పచ్చగా నిగినిగలాడుతూ చూస్తేనే ఒక పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేలా ఉండాలి. వేర్లతో సహా ఆ మొక్కను సేకరించండి. ఇలా మొక్కను తెచ్చుకున్న తర్వాత మొదటి పనిగా దాన్ని శుభ్రమైన నీటితో కడగాలి. దాని మీద ఉన్న ధూళిని, మట్టిని వదిలించి స్వచ్ఛంగా మార్చాలి. ఆ తర్వాత ఆ కలబంద మొక్క మొత్తానికి నిండుగా పసుపు రాయాలి. పసుపు అనేది సాక్షాత్తు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది. పైగా అదొక గొప్ప క్రిమి సంహారిణి కూడా. ఆధ్యాత్మికంగా పసుపు అనేది మంగళకరమైన శక్తిని ఆకర్షిస్తుంది. కలబంద పచ్చదనం మీద ఈ పసుపు రంగు కలిసినప్పుడు అక్కడొక అద్భుతమైన కాంతి ఏర్పడుతుంది. ఇలా పసుపు రాసిన తర్వాత ఎర్రటి కుంకుమను తీసుకుని ఆ కలబంద ఆకుల మీద బొట్లు పెట్టాలి. ఆకుల చివరన, మధ్యలో మరియు మొదలు భాగంలో
ఇలా వరుసగా బొట్లు పెడుతూ ఆ మొక్కను ఒక దేవతామూర్తిలా సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఒక కొత్త ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి. గుర్తుంచుకోండి, వాడిన వస్త్రం పనికిరాదు, కొత్తదై ఉండాలి. ఎరుపు రంగు అనేది శక్తికి, విజయాన్నిచ్చే అమ్మవారికి సంకేతం. ఈ ఎర్రటి వస్త్రం మధ్యలో మనం సిద్ధం చేసుకున్న ఆ కలబంద మొక్కను ఉంచాలి. ఇప్పుడు ఈ పరిహారంలో అత్యంత కీలకమైన వస్తువులను ఒక్కొక్కటిగా చేర్చాలి. మొదటగా ఆ కలబంద మొక్క పైన 3 పసుపు కొమ్ములను ఉంచండి. ఈ పసుపు కొమ్ము అనేది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురుగ్రహానికి సంకేతం. గురుగ్రహ అనుగ్రహం ఉంటేనే మనిషికి సంపద, పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అలాగే పసుపు కొమ్ము బంగారానికి ప్రతిరూపం. ఆ పసుపు కొమ్ము ఉంచిన తర్వాత దాని పక్కనే కొద్దిగా పచ్చ కర్పూరాన్ని వేయాలి. కర్పూరం అనేది దైవికమైన శక్తిని పెంచుతుంది. పచ్చ కర్పూరం వాసన ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఇది గాలిలోని నెగటివ్ ఎనర్జీని పారద్రోలి పాజిటివ్ ఎనర్జీని ఆ మూటలోకి ఆకర్షిస్తుంది. ఆ తర్వాత దానిపై కొన్ని 7 మిరియాలను వేయాలి. మిరియాలు అనేవి రక్షణకు మరియు దృష్టి దోష నివారణకు ప్రతీక. మన ఇంటికి లేదా మన సంపాదనకు ఎటువంటి దుష్టశక్తులు అడ్డుపడకుండా ఈ మిరియాలు రక్షణ కవచంలా పనిచేస్తాయి. శత్రువుల కుతంత్రాలను ఇవి నిర్వీర్యం చేస్తాయి. మిరియాలు వేసిన తర్వాత ఒక రూపాయి బిళ్లను దానిపై ఉంచండి. రూపాయి బిళ్లను ధనలక్ష్మిగా భావిస్తాం. మన ఇంట్లో చిల్లర నాణాల సవ్వడి ఎక్కడైతే ఉంటుందో అక్కడ మహాలక్ష్మి స్థిరంగా నివాసం ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. అందుకే ఈ పరిహారంలో నాణానికి అంత ప్రాముఖ్యత ఉంది. వీటితో పాటు అత్యంత శక్తివంతమైనవి, లక్ష్మీదేవికి తోబుట్టువుల వంటివి అయిన 3 లక్ష్మీ గవ్వలను కూడా ఆ వస్త్రంలో వేయాలి. గవ్వలు సముద్ర గర్భం నుండి ఉద్భవిస్తాయి. సముద్ర తనయ అయిన లక్ష్మీదేవికి ఈ గవ్వలంటే ప్రాణం. గవ్వలు ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యం వెల్లివిరుస్తుంది. ఈ 3 గవ్వలు, రూపాయి బిళ్ళ, మిరియాలు, కర్పూరం మరియు పసుపు కొమ్ము ఇవన్నీ కలబంద మీద పెట్టిన తర్వాత ఆ ఎర్రటి వస్త్రాన్ని ఒక మూటలాగా గట్టిగా కట్టండి. లోపల పెట్టిన వస్తువులు ఏవి కూడా కింద పడిపోకుండా జాగ్రత్తగా ముడివేయండి. ఇలా మూట సిద్ధం చేసుకున్న తర్వాత దానికి ఒక దైవికమైన ముద్రను వేయాలి. అదే ఓం. మీరు కుంకుమతో ఆ ఎర్రటి మూట పైన ఓం అని దిద్దాలి. ఎప్పుడైతే ఆ మూట మీద ఈ గుర్తు చేరుతుందో దానికి అనంతమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ పవిత్రమైన మూటను తీసుకువెళ్లి మీ ఇంటి ప్రధాన ద్వారం అంటే సింహద్వారానికి పైన మధ్యలో కాని లేదా ఎవరైనా లోపలికి వచ్చేటప్పుడు స్పష్టంగా కనిపించేలా ఒక పక్కన కాని గట్టిగా కట్టాలి. ఇలా కట్టడం వల్ల మీ ఇంటికి వచ్చే నెగటివ్ ఎనర్జీ అక్కడే ఆగిపోతుంది. అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం ఉంది. చాలా మంది మూట కట్టగానే పని అయిపోయింది అనుకుంటారు. కానీ ఈ శక్తివంతమైన పౌర్ణమి నాడు చేసే పరిహారంలో ఒక రహస్య ప్రక్రియ మిగిలి ఉంది. అదేంటంటే ఆ మూటను యాక్టివేట్ చేయడం. సింహద్వారానికి మూట కట్టిన వెంటనే దానికి కూడా దిష్టి తీయాలి. ఎందుకంటే అది ఒక శక్తివంతమైన వస్తువుగా మారింది కాబట్టి దాన్ని ప్రభావితం చేసే ఏ ఇతర చెడు శక్తులు ఉండకూడదు. దీనికోసం మీ ఎడమ చేతిలోకి కొంచెం గల్లుప్పును అంటే రాళ్ల ఉప్పును తీసుకోండి. మనందరికీ తెలుసు, ఉప్పు అనేది సముద్రం నుండి వస్తుంది మరియు దీనికి నెగటివ్ ఎనర్జీని పీల్చుకునే గుణం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఉప్పును చేతిలో పట్టుకొని గుమ్మానికి కట్టిన ఆ కలబంద మూట చుట్టూ 3 సార్లు క్లాక్ వైజ్ 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్ తిప్పుతూ దిష్టి తీయండి. ఈ ఉప్పుతో దిష్టి తీయడం వల్ల ఆ మూటలో దాగి ఉన్న శక్తులు మేల్కొంటాయి. అది తన పనిని అంటే ధనాన్ని ఆకర్షించడం మరియు ఇంటిని రక్షించడం మొదలు పెడుతుంది. ఇలా దిష్టి తీసిన తర్వాత ఆ చేతిలో ఉన్న ఉప్పును తీసుకువెళ్ళి ఎక్కడైనా పారే నీటిలో వేయండి లేదా బయట మురికి కాలవలో పడేయండి. కుదరకపోతే ఇంటి సింక్లో వేసి నీళ్లు ఎక్కువగా పోయండి. కానీ ఆ ఉప్పును మళ్ళీ ఇంట్లోకి తీసుకురాకూడదు లేదా ఎవరూ తొక్కే చోట పడేయకూడదు. ఈ పౌర్ణమి అనేది మామూలు రోజు కాదు, 100 ఏళ్లకోసారి వచ్చే అరుదైన యోగం. అలాంటి రోజున మీరు ఈ కలబంద పరిహారాన్ని పద్ధతి ప్రకారం చేస్తే మీ జీవితంలో ఉన్న దరిద్రమంతా పటాపంచలైపోతుంది. ఇన్నాళ్ళు మీరు పడుతున్న ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు, అప్పుల బాధలు అన్నీ కూడా మెల్లమెల్లగా తొలగిపోతాయి. మనం ఇందులో వాడిన ప్రతి వస్తువు ఒక అద్భుతం. కలబంద దుష్టశక్తులను అడ్డుకుంటుంది. పసుపు కొమ్ము గురుబలాన్ని ఇస్తుంది. కర్పూరం లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. మిరియాలు శత్రువుల నుండి రక్షిస్తాయి. లక్ష్మీ గవ్వలు డబ్బును ఆకర్షిస్తాయి. రూపాయి బిళ్ళ సంపదను స్థిరపరుస్తుంది. ఓం గుర్తు రక్షణ ఇస్తుంది. చివరగా ఉప్పు దిష్టిని తొలగిస్తుంది. ఇంతటి పకడ్బందీగా చేసే ఈ తాంత్రిక పరిహారం ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున మౌనంగా ఉండి భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఈ పనులు చేయడం వల్ల ఫలితం 1000 రెట్లు ఎక్కువగా ఉంటుంది.
అయితే ఇలా ఎంతో భక్తితో నిష్ఠతో సిద్ధం చేసుకుని సింహద్వారానికి కట్టుకున్న ఈ అద్భుతమైన కలబంద మూటను ఎన్నాళ్ల వరకు ఉంచాలి, ఆ తర్వాత ఏం చెయ్యాలి అనే సందేహం మీలో చాలామందికి కలగవచ్చు. ఈ పరిహారం అనేది అత్యంత శక్తివంతమైనది కాబట్టి ఇది సుదీర్ఘకాలం పాటు మీ ఇంటికి ఒక రక్షణ కవచంలా, ధనాన్ని ఆకర్షించే అయస్కాంతంలా పనిచేస్తూనే ఉంటుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ పవిత్రమైన మూటను కనీసం 1 సంవత్సరం పాటు అంటే 12 నెలల వరకు అలాగే ఉంచాలి. ఒకవేళ మీరు దాన్ని అలాగే ఉంచాలనుకుంటే గరిష్టంగా 18 నెలల వరకు కూడా ఉంచవచ్చు. ఈ కాలమంతా ఆ కలబంద, గవ్వలు, పసుపు కొమ్ము, మిరియాలు మీ ఇంటి చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని పీల్చుకుంటూ దరిద్రాన్ని దరిచేరనీయకుండా అడ్డుకుంటాయి. ఆ మూటలో ఉన్న శక్తులు ఏడాది లేదా 18 నెలల పాటు పూర్తి స్థాయిలో పనిచేస్తాయి. ఆ కాలపరిమితి ముగిసిన తర్వాత అంటే ఏడాది లేదా 18 నెలలు గడిచిన తర్వాత ఆ పాత మూటను జాగ్రత్తగా విప్పకుండానే తీసేయాలి. అలా తీసిన ఆ మూటను తీసుకువెళ్ళి ఎక్కడైనా పారే నీటిలో అంటే ఏదైనా నదిలో కానీ కాలువలో కానీ వదిలేయాలి. పారే నీటిలో పడేయడం వల్ల ఆ వస్తువులు గ్రహించిన దారిద్ర్యం, నెగిటివ్ ఎనర్జీ అంతా ఆ నీటి ప్రవాహంతో పాటు కొట్టుకుపోతాయి. ఒకవేళ మీకు పారే నీరు అందుబాటులో లేకపోతే ఎవరూ తొక్కని చోట లేదా ఏదైనా చెట్టు మొదట్లో మట్టి తీసి అందులో పూడ్చిపెట్టాలి. ఆ తర్వాత మళ్ళీ ఇదే పద్ధతిలో కొత్త వస్తువులతో మరొక మూటను సిద్ధం చేసుకుని కట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఐశ్వర్యం అనేది ఎప్పుడూ తరగకుండా నిరంతరాయంగా పెరుగుతూనే ఉంటుంది. నమ్మకంతో చెయ్యండి. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. కష్టాలు పోతాయి. దుష్టపీడలు, దోషాలు, సమస్యలు మీ దరి చేరవు. మీకు అన్నీ శుభాలే జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పౌర్ణమి రోజున కలబంద మొక్కతో ఈ చిన్న కలబంద పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.